90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోసే ఆ కాలంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడి మోసేనే వదలలేదుగా. నీకా వయసైనా దేవుని పని నీకుందిగా. 60 ఏళ్ళకి ప్రభుత్వము కంటుందిగా. 80 అయినా ప్రభువు పని ఉందిగా. 60 ఏళ్ళకి ప్రభుత్వము కంటుందిగా. 80 అయినా ప్రభువు పని ఉందిగా. 70, 80, 90 ఆయాసమే. 100, 120 ఇంకా ఆయాసమే. ఆయాసం ఉన్నా చెయ్యాలి దేవుని పనినే. ఆరోగ్యం లేకున్నా చెయ్యాలి దేవుని పనినే. 70, 80, 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోసే ఆ కాలంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు మోసేనే వదలలేదుగా. నీ కావలసిన దేవుని పని నీకుందిగా. జీవైనా ఏ పశువైనా వయసెంతవుతున్నా, ఎంత బరువైనా వేసైనా నీవు పని చేయిస్తావు. పని చేయని అని మరాయించితే కొరడాతో కొట్టైనా, రాత్రైనా పగలైనా నీవు పని చేయిస్తావు. కొన్నానని ఏ కష్టం ఎంతున్నా మోయాలని, ఆరోగ్యం ఉన్నా రోగం లేదున్నా కట్టేసి గింజేసైనా పని చేయిస్తావు. చేస్తుందిగా దేవుని ప్రజలకు శ్రమ పడి బ్రతకాలిగా. 70, 80, 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోసే ఆ కాలంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడి మోసేనే వదలలేదుగా. నీ కావలసిన దేవుడి పని నీకుందిగా. బాల్యమైనా యవ్వనమైనా ఏ దశలోనైనా నీ చేతికి వచ్చిన ఏ పని అయినా ఇక్కడే చెయ్యాలి. చనిపోయాక చేద్దామంటే ఉపాయమే లేదు. నీ శక్తి లోపము లేకుండా నువ్వు ఇక్కడే చెయ్యాలి. మరణించితే విశ్రాంతిగా భూమి మీదకి వెళ్ళాలంటే మరి ఉండదుగా. ఆరోగ్యం ఉన్నా రోగం లేదున్నా లాజరుల యోగుల ఈ శ్రమ భరించాలి. అబ్రహామును పిలిచాడుగా. ఆ వయసులో ఇస్సాకును కన్నాడుగా. 70, 80, 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోసే ఆ కాలంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు మోసే వదలలేదుగా. నీ కావలసిన దేవుడి పని నీకుందిగా. అందరు తీసుకున్నారండి రొట్టె ద్రాక్ష రసం. అందులో వారు చేతులకి సైడ్స్ కూడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుకున్నాం మా తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి నీ మాటలను జ్ఞాపకం చేసుకోవాలి.
మీ మనసును గ్రహించటానికి, మా మనసులకు ప్రేరణ ఇవ్వటానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు చూపిస్తారు. బోధించబడుతున్న వాస్తవాలను గమనించి ఎన్న వాక్య ప్రకారంగా ప్రవర్తింపబడిన ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయండి, ఓపికను అనుగ్రహించండి. మా ప్రభుని మీ యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము. ఆమేన్. ప్రియమైన దేవుని వారిలో దేవుని యొక్క మహా సంకల్పాన్ని బట్టి దేవుని గురించి తెలుసుకోవటానికి అనేక విషయాల ద్వారా మనం ఆదరించబడటానికి, ప్రేరేపించబడటానికి దేవుడు మంచి సమయాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ఈ సమయం అందించున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి దేవుని మనస్సు అందు మనం నడుచుకోవాల్సిన విధానం ఇవన్నీ మీరు గ్రహించాలని మీకు మనం చేస్తుంది. సాయంకాలం మనకి నెల్లిపూడులు కార్యక్రమం ఉంది కనుక నేను త్వరగానే ముగిస్తాను. ఇది త్వరగా వెళ్ళి మనం పనులు చక్కబెట్టుకొని సాయంకాలానికి త్వరగా చదువుకోవాలి. క్రీస్తు రక్తం విషయంలో క్రైస్తవులైనటువంటి వారికి కూడా అవగాహన లోపం ఉందని, సరైన అవగాహన లేదు అని, ఆయన త్యాగం గురించి, ఆయన పడిన కష్టం గురించి క్రైస్తవులను చెప్పుకునేటువంటి వారు అనేక మంది శ్రమ పడటం లేదని, అనేక మంది పని చేయటం లేదని ఈనాడు ఉన్నటువంటి అనేక మందిని బట్టి మనం చెప్పగలం. చూస్తున్న విమర్శలు అందుకే కొరింథీయులకు రాస్తున్న పత్రికలో మనం గత వారంలో చదువుకున్నాం. అదే మాటను జ్ఞాపకం చేసుకుని కొన్ని విషయాలు గుర్తించుకొని మనం ముగించుకున్నాం. 11వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26, 27 వచనాలు జ్ఞాపకం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును గురించి అది ఇది యేసు ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ. అలాగే అపొస్తలులైనటువంటి వారు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. క్రైస్తవుడిగా క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా ఉన్న క్రైస్తవులు చేయవలసినటువంటి పనిని ఇక్కడ చెబుతున్నారు. మనుషుల యొక్క మనస్తత్వాలు ఏమిటంటే చెయ్యమన్నవి చేయటం మానేస్తారు, చెప్పలేనివి చేస్తూ ఉంటారు. ఈనాడు దేవుని మీద, దేవుని వాక్యం మీద అవగాహన లేని వారందరూ కూడా ఇలాగే దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుచున్నట్టు వారు ఉన్నారు. క్రైస్తవులైనట్టు వారందరికీ ఇవ్వబడిన ప్రముఖమైన ఆజ్ఞ ఏంటంటే మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనికి త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును మీరు ఏం చేయాలి? ప్రచురించుదురు. మీరందరూ ప్రచురిస్తూనే ఉండాలి. ఏంటి ఈ రొట్టెను? రొట్టె అనగా ఆయన మన కొరకు ఏమండి త్యాగం చేసిన శరీరానికి బుద్ధిగా, ఆయన చిందించిన కార్చిన రక్తానికి జ్ఞాపకార్థంగా తీసుకునే ద్రాక్ష. ఈ రొట్టె ద్రాక్షారసం యేసు శరీర రక్తాన్ని ఆయన ఎందుకు మనకు వాటిని ఇచ్చాడు, ఎందుకు త్యాగం చేశాడు, అవి జ్ఞాపకం చేసుకోవటానికి ఇవి చేస్తున్నామా? ఇవి చేస్తున్న వారందరికీ అప్పగించబడిన పని ఏంటంటే ఆయన మరణమును గురించి ప్రచురించింది. అది ఆయన మరణం గురించి ప్రచురించాలా?
ప్రచురించాలి అంటున్నాడు, ప్రకటించాలి అంటున్నాడు. అంటే ఆయన మరణ వార్త, ఆయన మరణమును గూర్చిన వార్త ఎప్పుడు వరకు ప్రకటించాలంట? ప్రభు వచ్చేటంత వరకు. మరి అప్పటి వరకు నువ్వు ఉండవు కదా, అప్పటి వరకు నేను ఉన్నాను కదా. అప్పటి వరకు నేనుండి నా నుండి ఆదాము నుండి వస్తున్న తరాలను ఈనాటికి ఈ తరంలో వచ్చి మనం ప్రకటిస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్వార్థ ప్రకటన సహకరిస్తున్నారు, ధనాన్ని ఖర్చు పెడుతున్నారు. ఈ వార్తను ప్రకటించండి బాబు. ఏ వార్త అయినా ఒక వారం రోజులు 10 రోజులు బ్రేకింగ్ న్యూస్ అని అండి ఎప్పుడు చూపిస్తారు. కానీ యేసుక్రీస్తుని గురించినటువంటి ఆయన మరణ వార్త మాత్రం మొదటి శతాబ్దంలో 33.5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఆ సంఘటన వార్త ఆనాటి నుండి ఈనాటి వరకు 2000 సంవత్సరాల నుండి ఆ వార్త మారుమ్రోగుతూనే ఉంది. బుధవారం వార్తను ప్రకటిస్తున్నాం, శుక్రవారం ప్రకటిస్తున్నారు, ఆదివారం ప్రకటిస్తున్నారు, మిగతా సమయంలో కూడా ప్రకటిస్తున్నాం. ఎక్కడైనా కనిపిస్తే వారికి ప్రకటిస్తున్నాం. దేని గురించి అంటే ఆయన మరణమును గురించి. ఎవరి మరణం గురించి అయినా ఎన్ని రోజులు చెప్పుకుంటాం మనం? ఏమండి, మరణ వార్తను విన్నవారు ఎమర్జెన్సీగా వెళ్తారు, అక్కడ కార్యక్రమం చక్కబెట్టుకుంటారు. అర్జెంటుగా వచ్చేయాలి, మళ్ళీ బేగా తేల్చేయాలి, బేగా వచ్చేయాలి. ఇంటికి వచ్చి స్నానం చేసి శుభ్రపడిపోతే ఇంకా ఆ విషయాన్ని మర్చిపోతారు. మళ్ళీ ఎప్పుడన్నా వార్త వస్తేనే వాళ్ళ వారు మరణించారు అనగానే వెళ్తాం, కానీ ఈ లోపల మనకేం పని లేదు. కానీ యేసుక్రీస్తుని గురించి ఆయన మరణ వార్త మాత్రం ఎప్పుడూ ప్రకటిస్తూనే ఉండాలట. మరి ఎంత అమూల్యమైనదో చూడండి ఈ సావు. అసలు సావు వార్త అనగానే చాలా బాధాకరమైనది. కానీ యేసుక్రీస్తుని గురించిన సావు వార్త అది ఏమైనా సంతోషకరమైనదా అంటే, వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే మనందరికీ సంతోషకరమైన వార్త. యావత్ మనుషులందరికీ, ప్రపంచ దేశాలలో ఉన్నవారికి, మన దేశంలో ఉన్నవారికి అవసరమైన వార్త యేసుక్రీస్తుని గురించినటువంటి ఆయన సిలువను గూర్చిన వార్త, లేక ఆయన మరణమును గూర్చిన వార్త, ఆయన మరణించి తిరిగి లేచిన దాన్ని గూర్చిన వార్త. వార్త అంటే ఇది. ప్రపంచంలో బ్రేకింగ్ న్యూస్ అంటే ఈ వార్తే. ఏ వార్త? యేసుక్రీస్తు యొక్క మరణమును గూర్చిన వార్త. మిగతా వార్తలన్నీ కూడా రకరకాలైన వార్తలు వస్తాయి, కొన్ని రోజుల్లో అవి మోసుకుంటాయి. మనకు కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏ వార్తలు మోసుకొస్తారు, అది కొన్ని దినాల్లో మర్చిపోతారు. మరలా ఇంకో వార్త, మరలా ఇంకో వార్త, ఏ వార్తలు కబుర్లు. కానీ యేసుక్రీస్తుని గూర్చిన వార్త తరాలన్నిటినీ మారుమ్రోగుతున్నా ఎవరికి కూడా ఇష్టం లేదనటానికి లేదు. ఎందుకంటే ఆయన మరణించినటువంటి మరణం ఎవరి కోసం అంటే, నీ కోసం, నా కోసం, ప్రపంచంలో ఉన్న ఏమండి మనుషులందరి కోసం మరణించాడు. కాబట్టి ఈ వార్త అందరికీ అవసరం. మరలా ఒకడు పుట్టాడు, బ్రతుకుతున్నాడు, ఎదుగుతున్నాడు అంటే వానికి కూడా ఈ వార్త అవసరం. ఎప్పుడు అవసరం? ప్రతి దినము అవసరం. ఎందుకు అవసరం? నిన్ను బ్రతికించాడు కనుక. మనల్ని బ్రతికించిన వార్త. మనం బ్రతికించడం అయితే మనం బ్రతికే ఉన్నాం కాదంటే, దేవుడు అంటున్నాడు, మీరు పాపం చేశారు కనుక మీరు చచ్చిపోయారు. పాపం చేశారు కనుక మీరు చచ్చిపోయారు. మీరు చచ్చిపోయారు. అందుకే సార్దీసులో ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడాడు? జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. నువ్వెప్పుడో చచ్చిపోయావు.
కానీ మనం బ్రతికున్నాం, లిస్టులో ఉన్నట్టుగా ఉన్నాం, దేవుని దృష్టిలో చచ్చిపోయాం. చచ్చిన వారై ఉండగా చచ్చిపోయారు. చచ్చిపోయిన వారిని ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు ఆయన? అందరూ చచ్చిపోయారు. చచ్చిపోతే చచ్చిపోయిన వానికి ఉన్నటువంటి జీతం, మనుషులందరూ కష్టపడి తెచ్చుకున్నది సావు, మనుషులందరికీ కష్టపడితే వచ్చింది మరణం. తెలియక అప్పుడప్పుడు మనకి సరైన మైండ్ లేక ఈ సంవత్సరం అంతా కష్టపడి సేవలు చేయించుకున్నానండి, అది కొనుక్కున్నానండి, ఇది కొనుక్కున్నానండి, నా కష్టమేనండి. అది బాగుంది పని, అయ్యి కొనుక్కున్నా కష్టపడి అంటే బాగుంది. కానీ నువ్వు కష్టపడి ఏం సంపాదించుకున్నావంటే పాపం వలన వచ్చు జీతం మరణం సంపాదించుకున్నాడు మనిషి. అప్పుడప్పుడు కుర్రబారు పోయి బంగారం సంపాదించుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం, రేకుల షెడ్ వేయించాం, లేదా పెళ్లి చేసాం అంటాం. కానీ అసలైంది ఏం సంపాదించుకున్నావు అది మర్చిపోయావు, సైలెంట్ అయిపోయావు. రోమిలికి రాసిన పత్రికలు ఉంటుంది మనకి, అది 6వ అధ్యాయంలో మనం చూసాం. పాపం వలన వచ్చు జీతం మరణం. చూడండి 23, 24, 25 వచనాల్లో చూసినప్పుడు అనగా పాపం వలన వచ్చు 23వ వచనం అండి, పాపం వలన వచ్చు జీతం మరణం. చాలండి. నువ్వు పాపం చేయటం వలన నువ్వు కష్టపడి చేసావో, ఇష్టపడి చేసావో, ఆశించి చేసావో, అది నీ కష్టమే కదా. అది కూడా ఏమండి, కళ్ళతో చూసావో తెంపేసావో, లేకపోతే నోటితో కొరిగేసావో, లేకపోతే చెవులతో పాపం చేసావో, శరీరంతో పాపం చేసావో, నీ అవయవాలు కష్టపడే కదా. అంటే పాపం చెయ్యలేదనుకున్న ఏ ఒక్కడైనా యేసుక్రీస్తు దగ్గరికి వస్తే పాపం చేసావని నిరూపిస్తున్నాడు ఆయన. నువ్వేమో నా కష్టం అంటావు, దేవుడు అంటున్నాడు పాపం, నువ్వు పాపం చేయటం వల్ల నీకు ఏమొచ్చిందో తెలుసా? మరణం వచ్చింది. అది నీకు తెలియటం లేదు. మరి అందరికీ మరణం వస్తే ఆ మరణాన్ని ఎవరు తప్పించగలరు? ఆ మరణం నుండి ఎవరు విడిపించగలరు? మరణం నుండి తప్పించాలని కానీ, విడిపించాలని కానీ, మరణం నాకు వచ్చిందని కానీ ఏ ఒక్కరికి కూడా తెలియలేదు, అవగాహన లేదు. నాకు తెలీదు, మీకు తెలీదు. దేవుడు రాయించాడు కాబట్టి కొన్ని విషయాలు మనకి తెలిసాయి. అది కొంచెం మనం అదృష్టవంతులమే. కానీ ఈ అదృష్టాన్ని, ఈ భాగ్యాన్ని పోగొట్టుకోకూడదు. అందుకని మేము సైలెంట్గా కూర్చోబెట్టి దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మీకు ప్రేరణ ఇచ్చి, మీకు బాధ కలిగించి, మీ చేసే పనులు చెప్పి, మీ బ్రతుకు చెప్పి, నా బ్రతుకు చెప్పి, మన క్రియలన్నీ చెప్పి, మిమ్మల్ని ఎండగట్టి ఆరేస్తూ మెప్పించక, నవ్వించక, వాస్తవాలు చెప్పి మిమ్మల్ని అందరినీ ఏం చేస్తున్నామంటే ఆలోచింపచేస్తున్నాం. ఎందుకంటే దీనంతట వెనక మనల్ని బ్రతికించటానికి యేసుక్రీస్తు మరణం ఉంది. ఏముందని? మరణం ఉంది. ఆ మరణం ఎక్కడ? శిలువ మ్రాణి మీద. మొదటి శతాబ్దంలో 33.5 సంవత్సరాల కాలంలో, రోమా ప్రభుత్వ కాలంలో ఆయన శిక్షించిన విధానం చాలా బహు కఠినమైనది. ఎందుకు శిక్షింపబడ్డాడు? ఎందుకు ప్రాణం పెట్టాడు? ఎందుకు చచ్చిపోయాడు అంటే అది నీకోసమే అంటున్నాడు ఆయన. లేకపోతే ఆయన ఎక్కడ ఉండాలి? పరలోకములో దేవునితో ఉండాలి. పరలోకంలో దేవునితో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఆయనతో సమానంగా అక్కడే దగ్గరే కూర్చోాలి, ఆయన కుడి పార్శ్వంలో. ఎక్కడికి వచ్చేసాడు నీ కోసం? పరలోకాన్ని వదిలి భూమి మీదకు వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? నీవు ప్రాణం పోయి మరణం తెచ్చుకున్నావు. ఆ మరణం నిత్య మరణం. శారీరక మరణం తెచ్చుకున్నావు, నిత్య మరణాన్ని కూడా తెచ్చుకున్నావు. అంటే రెండో మరణం నుండి ప్రతి ఒక్కరిని ఏం చేయాలంటే తప్పించాలి. తప్పించకపోతే శిక్ష ఎలా ఉంటుంది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకని తప్పించాలనే ఆలోచనతో తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడు.
అలా తప్పించడం వలన, మరణం నుండి తప్పించడం వలన, మరణం నుండి విడిపించడం వలన నువ్వు ఏమవుతావంటే నువ్వు పాపం నుంచి విడిపించబడతావు. కాబట్టి నేను చచ్చిపోయినటువంటి వాళ్ళ లిస్టులోనికి నేను త్రోసివేసి మరలా నిన్ను క్రొత్తగా నేను జన్మింప చేయాలి. అలాగైతేనే నీకు జీవితం, నిత్య జీవం ఉంది. లేకపోతే నీకు అది అందరూ పాపం చేశారు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. దేవుడు అనుగ్రహించే మహిమను, అది దేవుని మనస్సులో ఉన్న ఆవేదన. రిఫరెన్స్ నాకు తెలుసు, అందరికి తెలుసు, అందరి కార్ల మీద కూడా ఉంటది. కానీ దేవుని మనస్సులో ఉన్న ఆవేదన ఏంటంటే, భక్తుల మనస్సులోనికి వచ్చిన ఆవేదన కూడా ఏంటంటే దేవుడు అనుగ్రహించే మహిమను, ఎక్కడే వైకుంఠము, ఎక్కడే సుఖాలు, ఎక్కడే బాగు అనుకుంటున్నారు. కానీ దేవుడు అనుగ్రహించే ఒక మహిమ, అది ఎంత గొప్పదో ఆయనకు తెలుసు. కానీ మనుషులందరూ కష్టపడి జీవితకాలం అంతా 60-70 సంవత్సరాలు ప్రయాసపడి ఏం సంపాదించుకున్నారట? అంటే పాపం చేసి జీతం తెచ్చుకున్నారట. ఏంటి? మరణం. మరణించారు. ఇప్పుడు మరణిస్తే ఏం పోయింది? వదిలేసి కదా. అంటే ఆ మరణం వలన ప్రతి ఒక్కరు కూడా నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. అందుకే అవగాహన చేసుకోవాలి. అందుకని వండుకొని తినడం, ఊరు వెళ్ళడం, మధ్యలో వెళ్ళిపోవడం, అర్జెంటుగా వెళ్ళిపోవడం, ఇంటికాడ అన్నీ ఉండిపోయిన ఇలా బొర్రలు పారేసుకోకూడదని చెప్పిందే చెప్పి మీ బొర్రలు ఈటెక్కించేసినట్టుగా చెప్తున్నామంటే మన దృష్టి అంతా యేసు శిలువ వార్త, ఆయన మరణం మీద ఉండాలి. ఆయన మరణం గురించి ప్రచురించాలి, ఆయన మరణం గురించి చెప్పాలి. ఎందుకంటే ఆ మరణం నీ కోసమే, ఆ మరణము నా కోసమే, మనుషులందరి కోసం. మన గురించి చెప్పుకోవద్దా? మీరంతా నేను చెప్పాలి కదా, మీరు చెప్పాలి కదా. లేకపోతే నేను సచ్చిన వాడును. ఎఫెసీయులు ఏమంటున్నాడు? మీరు అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారు అయినా చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మల్ని ఏం చేశాడు? క్రీస్తుతో బ్రతికించాడు. ఆ వార్తను మీరు చెప్పాలి, ఎలా బ్రతికించాడో చెప్పాలి. అందుకని ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగే ప్రతి ఒక్కడును ఏం చేయాలంట? ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మీరు ప్రచురిస్తారు. విషయం తెలిస్తే, వార్త తెలియాలి. చాలా విషయాలు మనకు తెలియదు. టీవీలో వార్తలు ఎలా జరిగినట్టు మీరు విన్నారు కదా. టీవీలో వార్తలన్నీ తెలుసు. యేసు ప్రభు మరణించాడని తెలుసు. ఎందుకు మరణించాడు, ఏంటి ఆ త్యాగం అనేది, ఆ వార్తలు అందరికీ చెప్పాలి. చెప్పకపోతే చెప్పించాలి. అందుకే వేల రూపాయలు ఏం చేస్తున్నారు? ఖర్చు పెడుతున్నారు. ఎందుకని? ఆ వార్తను వివరంగా చెప్పడానికి. అందుకని విషయం ఏంటి అనేది క్లారిటీగా చెప్తాం తప్ప మీరు 6 రోజులు పాటించండి, 3 రోజులు పాటించండి, 7 వారాలు పాటించండి, 40 రోజులు పాటించండి అని రోజులకు పరిమితం చేయలేదు బైబిల్. అందుకని అలాంటి బోధ నేను చేయను. వాక్యం ఎరిగినట్టు వారిగా మీరు అర్థమైనట్టు వారు ఎవరు అలా తప్పిపోరు కూడా. ఒకవేళ తప్పిపోయిన వారు ఎవరట? బాటంగా ఆయనను ఏం చేస్తున్నారట? సిలువ వేస్తున్నారు. మరలా అన్నీ తెలుసుండి, అదే అర్థం. ఒక్కసారి వెలిగించబడి 6:4 హెబ్రీయులకు రాసిన పత్రిక, ఒక్కసారి వెలిగింపబడి, ఒక్కసారి వెలిగించబడ్డారంటే విషయాలన్నిటినీ చెప్పడం ద్వారా వెలుగు కలిగింది. ఏమీ తెలియపోయినా యేసు ప్రభుని నమ్ముకున్నాం అంటున్నారు అయోమయంగా. ఏం తెలుసు వాళ్ళకి? చెప్పండి. ఏం తెలియదు. మనకి నీకేదో తెలియదు అనుకొని మీకు 40 రోజులు లేవా? మాకు 366 రోజులు ఉన్నాయి. మేము ఎప్పుడూ బాధపడుతున్నాం. మా బాధ, మా కష్టార్జితం, మా ప్రయాణాలు, మా చెమట అంతా
మీలాగా 40 రోజుల వరకు పరిమితం కాదు. 326 రోజులు ప్లస్ 40 రోజులు, 366 రోజులు, 65 రోజులు ఇదే విషయం మీద మేము ఉన్నాము. మర్చిపోలేదు, మీరు చేయలేదు అనుకున్నారు కనుక. ఒక 40 దినాలతో ఈ వేళతో అయిపోయింది. ఇవాళ పలా వండుకొని తింటే అంతే కదండి. రెడీమేడ్ భోజనం వచ్చేసి రెడీగా ఉన్నాయి ఆటోల మీద. ఇంకా భోజనం చేసి వెళ్ళిపోతే ఇంక రేపు నుంచి ఎవరి పని అది చూసుకోవాలి. ఇంకేనా పని ఉందా? ఏమన్నా మరలా వచ్చే సంవత్సరం అప్పుడు నిన్నటిదాకా పొద్దున్నాడు, అమ్మా మీరు 4 గంటలకు సమాధి దగ్గరికి వెళ్ళాలమ్మా. కొంతమంది ఇంకా బెస్ట్గా చేయాలి, 3 గంటలకే మనం వెళ్ళిపోవాలమ్మా. అన్ని తెచ్చాడండి, అన్ని చెత్తపడిపోండి. దీనికి సమాధికి మరలా ఏం చేస్తారు? దానికి మరలా పెంచులు ఎవరిని ఊడిపోతే, మరలా రాళ్ళు ఎవరిని ఊడిపోతే అదేనా ఎలాగా లేవడండి. ఇంకా లేకపోయినా మరలా పెట్టి మరలా బిగించి మరలా గట్టిగా సిమెంట్ చేసేసి మరలా ఏయో చేసి మరలా చేసి వచ్చేస్తాం. బైబిల్ ఎక్కడైనా ఉందా? ఎవరైనా చూపించగలరా? అలాగే చెప్తారండి వాళ్ళకి సేదాసం. అంటే మరి ఏం చెప్పాలి? ఇక అబద్ధం చెప్పాలా, మాయ చేయాలా, పేరుకి ఆడంబరంగా నడిపించాలా నేను అని సిలువ వార్తను ప్రకటించవా? వాస్తవం నీలో వద్దా? అబద్ధం మనలో ఉంటే వాస్తవం ఏకవుతుంది. అది దృష్టిలో పెట్టుకోండి. నేను అది చేయొచ్చు, ఎలాగే చేయొచ్చు కదంటే అబద్ధము, అవాస్తవము, అనవసరమైనవన్నీ నిండిపోతే పనికొచ్చేది కూడా పారపోసేవాళ్ళకి వస్తుంది. అందులో పడిపోతే ఎక్కడ పారపోసేస్తాం, అంతే కదండి. అందుకని అవసరమైనది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉండాలి హృదయంలో. అదే ఒక్కసారి వెలిగింపబడి యేసుక్రీస్తుని గురించి, ఆయన మరణం గురించి, ఆయన త్యాగం గురించి, అది ఇవన్నీ నమ్మండి. తీర్పు ఉంటుంది, పరలోకం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఎప్పుడు విన్నారు, కానీ ఇప్పుడు చెప్పవలసింది దేనికోసం? యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగం. అందుకే ఎన్ని రోజులు శ్రమ పడాలన్నాడు ఆయన. లోక సువార్త 9:23-24 మిగతా సువార్తలో కూడా ఉంటది. ఎన్ని రోజులు చెప్పాడు శ్రమ? అలాంటి పక్కన పెట్టేశాం. మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను ఎంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని సిద్ధపడి సరి చేసుకొని ప్రతిదినమా? లేదా 7 రోజులా, 40 రోజులా? యేసుప్రభు స్వయంగా చెప్పాడు, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని. ఎవరి సిలువ? తన సిలువ. తన సిలువ. సిలువ అనగానే శ్రమ, శ్రమలు అని. శ్రమలు ఆ యొక్క శ్రమలు ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని గురించి శ్రమపడి బ్రతకాలి. వాక్య ప్రకారంగా బ్రతకడం కూడా శ్రమేనండి, గుర్తుంచుకోండి. వాక్యాన్ని పాటించడం సులువా చెప్పండి, కష్టమా? వాక్యం, దేవుని మాటలు ఆడుకొని బ్రతకడం, బ్రతుకు బట్టి కూడా కష్టం. అంటే వాక్యాన్ని బట్టి బ్రతకడం వలన ప్రతి వారు సిలువ మోసినట్టే. ఇయాల మళ్ళీ నువ్వు శుక్రవారం నాడు మరలా సిలువ, అట్ట సిలువ మీద నువ్వు అలా నిలబడి అలా చేస్తున్నావు అంటే, ఇలా డమ్మీ క్యాండిడేట్ పనులు చేస్తుంటే ఎలా ఉంటది? డమ్మీ పనులే కదండి, ఒరిజినల్ అవి. ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువ వేయబడ్డాడు. మరలా నువ్వు ఆయన ఎలా సిలువ వేయబడ్డాడని ఎలా పొట్టినక్క వేసావు అని చెప్తుంటారు. అలాంటి వంకంక వేసాలు ఏమైనా అవసరమా? అది వద్దురా. ప్రతి దినం ఏం చేయాలి అంటే ప్రతి దినం సిలువని బుధమే పెట్టుకొని తిరగడం కాదు, శ్రమపడండి. యేసు వార్తను ప్రకటించడం అంటే శ్రమ పడటం. యేసు వార్త చెప్పడం అంటే ఈజీ కాదు. సువార్త చెప్పడం అంటే ఏదో డ్యాన్స్, భోజనాలు పెట్టడం, అన్నదానాలు చేసినంత సులువు కాదు. దేనికైనా అవకాశం ఉంది కానీ దేనికి అవకాశం లేదు? సువార్తకి అవకాశాలు లేవు. ఇప్పుడు బాబు ఇక్కడ వాక్యం ప్రకటించుకుంటామంటే ఎంతో మందిని పర్మిషన్ అడగవలసి వస్తుంది.
అంటే అపవాది యొక్క ఉద్దేశం ఏంటి, దాని తంత్రం ఏంటి? సువార్తకు అడ్డుకట్టలు వేస్తారు. బాబు ఇక్కడ డ్యాన్స్ చేస్తామంటే ఎవరైనా అడగాలా? ఇక్కడ డ్యాన్స్ ఎవరు పెట్టమన్నారా అని ఎవరైనా వచ్చి కలబడతాడా? ఎవరు కలబడ్డు. ఇంకోసారి ఏమనాలి, ఇంకోసారి ఏమన్నా నోట్లో చదివించు. మన నూతన కూడా అప్పుడప్పుడు వేసినప్పుడు అలాగే అదే పాట వేసిన పాటే 500 కూడా ఇచ్చి వేసుకున్నటువంటి పాటలు ఏమండి. అలాంటి పరిస్థితి. సువార్తకు ఆటంకాలు అంటే సువార్త చెప్పడం అంటే శ్రమ కాదా? చెప్పండి, శ్రమ. సువార్త ప్రకారంగా బ్రతకడం, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని యేసు వలె బ్రతకడం అంటే సులువా? ఎండ టైంలో ఇప్పుడు ఇంటికి వెళ్ళి కూల్ డ్రింక్ తాగినట్టు ఈజీ అనుకున్నారా? చాలా కష్టం. 40 రోజులతో అయిపోలేదు, 7 రోజులతో అయిపోలేదు, 3 రోజులతో అవ్వలేదు. ఎప్పుడు వరకును? ప్రభు వచ్చే వరకు. అంటే అక్కడ నీ జీవితం అంతా ఉందని అర్థం. ఎప్పుడు వరకు? ప్రభు వచ్చే వరకు. ప్రభు ఎప్పుడు వస్తాడు ఎవరికైనా తెలుసా? ప్రభు రాకముందే మా నాన్నగారు పోయారా? ప్రభు రాకముందే మీ అమ్మగారు పోయారా? మన బంధువులు పోయారా? ఎంతమంది పోయారు? మన తండ్రి గారు ఉన్నప్పుడు ఎంతకాలం చెప్పాడు ఆయన? ఆయన ఉన్నంత కాలం. ప్రభు రాకపోయినా సరే ఆయన ఏం చేశాడు? ఆయన బ్రతుకు కాలంలో ఆయనకు తెలిసినంత వరకు సిలువను కూర్చున్న వార్తను చెప్పి ముగించాడు. అంటే నువ్వు సచ్చేటంత వరకు నేను అర్థం. ఎప్పుడు వరకునే? నువ్వు ముగించేటంత వరకు ఏ వార్త చెప్పాలి? ఏటు కబుర్లు ఏమైనా ఉన్నాయంటే ఏమంటాం? ఏ కబుర్లు లేక అర్థమైన కబుర్లు అని చెప్పుకుంటాం మనం. శిలువ త్యాగంలో ఉన్న ఆయన ప్రేమ, ఆయన ప్రేమ వల్ల మనకు కలిగిన జీవం, ఇవన్నీ అర్థం చేసుకుంటే చాలా కోణాలలో మనుషులకి వార్తను అందించడంలో జీవితకాలం అంతా సరిపోద్దండి. ఈ జీవితకాలం అంతా కూడా, అందుకే ఈ ఆయుష్కాలం అంత కాలం ఇచ్చాడు మనకి. లేదా ఈ గంట వాక్యానికి 70 సంవత్సరాలు ఇచ్చాడా నీకు? కాదు. 70 సంవత్సరాలలో 80 సంవత్సరాలలో ఆయన ప్రేమను కొనియాడుతుంటే ఒక రోజు చెబుతుంటే ఎన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి? అమ్మో అనుకుంటున్నాం మనం. ఇది మనలను బ్రతికించడానికి ఆయన ప్రాణం పెట్టాడా? ఎందుకు? మనం పాపం చేస్తే. పాపం చేస్తే చచ్చిపోయాం కదా, ఎందుకు? వదిలేసి కదా. సిలువను గురించి వార్త తెలియనట్టు వారికి ఏమంటారు? యేసు ప్రభువట మన కొరకు, పాపుల కొరకు ప్రాణం పెట్టాడంట. మనం పాపం చేయలేదు కదా, మనకి యేసు ప్రభు వార్త మనకి ఎందుకు అనుకుంటారు. వారెవరు? సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి ఎలా ఉంది? నాశనానికి పోయేటట్టు వాడికి వెర్రితనంగా ఉంది. ప్రతి ఆదివారం వాక్యం ఏంటన్నా అమ్మోయ్ బాబోయ్ అంటున్నాం. ఆదివారం రాబోతుకి ఎక్కడో కాదు బ్రహ్మాండంగా కోటరేసి చక్క చిక్కున మటన్ తిని హాయిగా ఉంటున్నాడు. ఏ వార్త నాకు అవసరం లేదు. ప్రార్థన ఇప్పుడు వరకైనా ఎక్కడ ప్రార్థన రోజు లేదు అంటాడు. పులిగా వేసేసుకుని ఎవరిని జాగ దొరికింది అంటే అది నశించిపోయేవాడు. ఏవుని కూడా ఎవరేయడు, వేరును కూడా మారనివ్వడు, వార్త మనకు అందనివ్వడు. అంటే వార్త చెప్పడం సులువా కష్టమా? రోజు మన భర్త అన్ని మాటలు వింటాడు కానీ సిలువను కూర్చుని వార్త మాత్రం వినడు. మీ అన్నయ్య ఎలాగా, మీ తమ్ముడు ఎలాగంటే ఏమండి వింటాడు కానీ యేసు ప్రభు ఎలాగంటే మాత్రం ఏమంటాడా? అస్సలు అది మనసులో పెట్టుకోడు. ఏదన్నా చెప్పామనుకోండి, లేనిపోని మాట చెప్పినా మనసులో పెట్టుకుంటాడు. అంటే వాడు ఎవడు? నశించుచున్నవాడు, నాశనానికి సిద్ధమైన వాడు, ఇంకా నరకానికి పోయేవాడు. బ్రతకడానికి అవకాశం ఇచ్చిన దేవుడు, వరం ఇచ్చిన దెయ్యం వాడిని బ్రతకనివ్వటం లేదు. అది అర్థం. అందుకే ప్రతి దినము సిలువను ఎత్తుకోండి, ప్రతి దినము వెంబడించండి, అంతవరకు నమ్మకంగా ఉండండి అనే విషయాలు చెప్తున్నప్పుడు మనం ఏమకాలేదు. ఇన్ని మాటలు విన్నా సరే ప్రతిరోజు సువార్త మీద ఉండలేకపోతున్నాము, కార్యక్రమాలు చేయలేకపోతున్నాము. ఆయన చెప్పినట్టు నిజంగా మనం అలాగే ఉంటున్నాము. రోజు బాధపడుతున్నాం, మళ్ళా వారం రోజులు మామూలుగా ఉంటాం, మళ్ళీ ఆదివారం నాడు బాధపడుతుంటాం. మరి ప్రతిరోజు వార్త అవసరమా కదని
చెప్పండి. సరిగా రాయలేక చదువులేరు ప్రతిరోజు సొంటు పెక్క సేవ తెప్పడం బెత్తంతో కొట్టడం ఎలాగ అవసరమో ప్రతిరోజు వార్త చాలా అవసరం. అందుకని ఏ న్యూస్ సరిపోదు. పార్లమెంట్ న్యూస్ కానీ, అసెంబ్లీ న్యూస్ కానీ, ఎక్కడో మినిస్టర్ కుర్చీలో పడుకున్నట్టు కానీ, ఎక్కడో మినిస్టర్ ఆర్మంట్స్ ఏదో ఎటకారం అన్నట్టు కానీ ఆ న్యూస్లు 10 సార్లు చూపిస్తాడు. చూపిస్తే ఎటకాలం చూపిస్తాడు. ఒక 2 రోజులు 3 రోజులు చెబుతాడు. ఇంకో పక్కనించేవాళ్ళు ఈ న్యూస్ ఏం పని ఇంకా అర్థమయ్యేదో చూపిస్తాడు. మరి యేసుక్రీస్తుని గురించి వార్తలు ఏంటంటే అది ఏమైనా పాసిపోయినట్టు ఉంటారా? లేదు. ఎప్పుడు మనల్ని నూతన పరచాలనే ఉంటది. ఎప్పుడు మనల్ని పరిశుద్ధపరచాలనే ఉంటది. అదే కొరింథీ పత్రికల మాట, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వేరేతనంగాను మనకైతే రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. మనకు ఎలా ఉంది? దేవుని శక్తి. అది శక్తి చేత దేవుడు మనలను బ్రతికించడానికి తన కుమారుని పంపించాడు. పాపం నుండి విడిపించడానికి తన కుమారుని పంపించాడు. అది మనల్ని బ్రతికించడానికి చచ్చిపోయిన వారు ఎవరండి? చచ్చిపోయిన వాళ్ళని పాతి పెట్టడానికి వెళ్ళాం కానీ చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించడానికి ఎవరు వచ్చారు? చెప్పండి. చచ్చిపోయిన వార్త ఇంకా కొంతమంది చెప్పరు. బేగా చచ్చిపోయిన వార్త కూడా కొంతమందికి బేగా అందదు. మీకు ఎట్లా చెప్పలేకపోయారంటే కొంతమంది చెప్పరు, వాళ్ళు ఏమైపోతారేమో. కొంతమంది గొప్ప గొప్ప మేధావులు చచ్చిపోయినా చెప్పరు. ఇక అతను చచ్చిపోయాడా, గురువుగారిని అన్నాడు, ఆ తర్వాత దేవుడు అన్నాడు, నన్ను మట్టిలో పెట్టేయమన్నాడు. అలాంటి వాళ్ళు చచ్చిపోయిన వార్త కూడా బేగా బయటికి తీసిరారు. ఇంకేత ఇంతలా ప్రగల్భాలు పలికినోడు కూడా చచ్చిపోయాడా అని. అందుకని చచ్చిపోయి శవం కుళ్ళిపోయి వాసన వచ్చేటంత వరకు కొన్ని రోజులు అలా వదిలేసే వరకు వార్త బయటికి రాదు. అప్పుడు దాకా గురువు గారు బాబా గారు అందులో ఉన్నారనుకుంటాం, మనం లోపల ఉన్నారనుకుంటారు. అది శవమై ఉన్నాడు. మరి యేసు చచ్చిపోయి తిరిగి లేచింది ఎన్నో దినాన్ని చెప్పండి? 3వ రోజు. 3వ రోజుకి తిరిగి లేచేసాడు ఆయన. తిరిగి లేచిన వార్త ఎంత గొప్ప వార్త! ఈ గొప్ప వార్తను నువ్వు ఎప్పుడు చెప్పాలి? 40 రోజులు చెప్పాలా? 20 రోజులు చెప్పాలా? జీవితకాలం చెప్పాలా? మేము జీవితకాలం చెప్తున్నామండి, మరి 40 రోజులు ఎలా ఉంటున్నామండి అంటే వాక్యం దగ్గర కుదరదు. ఇంచదైన సంగతులను పైన చూడకూడదంటే పౌలు గారు అంటున్నారు. కొరింథీ పత్రికలో 2 కొరింథీ పత్రికలు 10:7 అంటున్నాడు, చాలా మంది సంగతులను, దేవుని వాక్యాన్ని చాలా ఈజీగా ఏం చేస్తున్నారంటే సంగతులను పైన చూచుచున్నారు. ఎవడైనను క్రీస్తు వాడునని నమ్ముకొని ఎడల తాను ఎలాగూ క్రీస్తు వాడు. ఆ సంగతులను మీరు ఏం చేస్తున్నారు? పైపైన దేవుని నమ్ముకోవడం, పైపైన విశ్వాసం, పైపైన నిరీక్షణ, పైపైన పరలోకం వెళ్ళిపోతావు, పైపైన ఎలాగెళ్తావు నువ్వు? అందుకే వాస్తవాలు చెప్తే ఎవరికి లేదంటారు. బాబు ఆయన అలా చెప్తున్నాడు, అలా ముద్ర వేసుకుంటారు. అయితే సల్మాన్ గారు ఎక్కడ వచ్చినా అలా చెప్తారంటే వాస్తవం చెప్తే నీకు అలా అనిపిస్తుంది. అబద్ధం చెప్తే ఎలా ఉంటది? ఈ సమాధి దగ్గర ప్రార్థన చేసి, ఆ సమాధి దగ్గర ప్రార్థన చేసి, మళ్ళీ ఆ సమాధి దగ్గర ప్రార్థన చేస్తే అందరినీ ఈయనే లేపేసినట్టు ఉంటుంది. యేసుప్రభు కాదు, 3 గంటల నుంచి మొదలెడతారు ప్రతి సమాధి దగ్గరికి. అర్థమైందండి? ఆడికి దారి లేదండి. ఈయన ఎక్కడ లేపుతాడు? ఈ భ్రమేది బతికున్నంత కాలం చూడలేదు. బతికున్నంత కాలం అమ్మని చూడడానికి ఎక్కడ ఉద్యోగం, అమలాపురంలోనే, అమెరికాలోనే ఎక్కడైనా ఉంటారు. బాబుని చూడలేదు, అమ్మని చూడలేదు. బతికున్నంత కాలం చూడరండి. బతికున్నంత కాలం అలా పక్క పడుగు మనం అలా ఇంట్లో పడున్నారు అనుకోండి, ఇలాంటి దాన్ని దేవుడు సొమ్ము చేసుకున్నా బాగుంది అంటారు. అంతే చేతులు. ఇక ప్రేమ ఎక్కువైపోయాడు, పోతే బాగుందని. బతికున్నంత కాలం చూడలేనేటి వారు చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు? సమాజం మీద ఎలా కట్టించడం కానీ ప్రతి సంవత్సరం సమాజం మళ్ళీ రీమోడలింగ్ చేయడం, ప్రతి సంవత్సరం అందరూ రావడం, ప్రతి సంవత్సరం మళ్ళీ భోజనాలు, ప్రతి సంవత్సరం మళ్ళీ ఆ రోజు పలావ్,
చచ్చిపోయినందుకు సంతోషంతో వండుకుంటున్నారో, ఎందుకు తింటున్నారో, ఆనవాయితీతో వండుకుంటున్నారో తెలియదా? అంటే వీళ్ళకి ఏం కావాలి? తినేది కావాలి. ఏదో పేరు మీద ఏం కావాలండి? పండగ పేరు మీద, ఏదో పేరు మీద ఏం చేయాలి? ఏదో కారణం ఉండాలి. ఏంటమ్మా అంటే ఇవాళ ఈస్టర్ పండుగ, అందుకే ఇవాళ మేము కలిసి తింటాం. కలిసి తినమన్నాడా? కలిసి పని చేయమన్నాడా? కలిసి బ్రతకమన్నాడా? చెప్పండి. ఏమండి? నువ్వు సాంబారు, నువ్వు పప్పుసారు, నువ్వు బోర్లు, నువ్వు ఇడ్లీ, నువ్వు డ్రింకులు, అందరికీ కలిసి ఒకే పని చెప్పాడు ఆయన. నువ్వేం చెప్తున్నావు? నీకు సాంబార్ పని, నీకు ఇంకో పని. యేసుక్రీస్తు ఏమన్నాడు ఆయన? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ పని మర్చిపోయారండి. వండుకుని తిన్నలో ఉన్నారంట. మరి మనం వండుతున్నాం కదండి సువార్త సేవా కార్యక్రమంలో. ఆ రోజు ఇంకెలాగా రోజంతా అక్కడ గడుపుతున్నాం కాబట్టి ఏదో ఉడకడం మధ్యలో సాంబారు లేకపోతే వంకాయ ఏదో మనం చేస్తున్నామంటే ఆకలి తీర్చడానికి, నిలబడటానికి శరీరాలు అంతే కదండి. డబ్బంతా తీసుకెళ్ళి తినడానికి ఖర్చు పెట్టలేదు కదండి. వాక్యం వినడానికి ఎక్కువ శాతం ఉపయోగిస్తాం. కాబట్టి అందరికీ ఎలాంటి భ్రమలో ఉన్నారంటే, బ్రతికున్నప్పుడు లేని పరిస్థితి, చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం ఎక్కడికి వెళ్ళాలి? సమాధి దగ్గరికి వెళ్ళాలి. మనకు ఫోన్ వస్తుంది, మీ ఊళ్ళో లేదా? మా ఊర్లో లేదమ్మా బాబు, నేను అక్కడికి వచ్చేస్తాను. ఎక్కడికి వచ్చేస్తుంది? మా ఊర్లో ఏటో కానీ అలాంటివి ఏముండదు. సరదా సంబడం అసలు ఏముండదు. అసలు సంబడం నీ బ్రతుకు ఉండాలని చెప్తుంది కదా వాక్యం. ఒరిజినల్ ఎంచుకోవాలి. నువ్వు నెమ్మదిగా అక్కడికి వెళ్ళిపోతావు. నువ్వు తెల్లారుజాము పూలు పెట్టుకొని సాయంకాలానికి అందరూ చేరిపోతారా? ఏం మిగులుతుంది నీకు? ఏం పని చేస్తున్నావు? అలా కాదండి, బైబిల్లో ఉన్నది కదండి. సమాధి దగ్గరికి అందరూ వెళ్ళారు కదండి. ఎవరు సమాధి దగ్గరికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? ఎవరు సమాధి దగ్గరికి వెళ్ళారు? వారేమో యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు ఒక కారణం చేత. నువ్వెందుకు మరి? నువ్వు యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళాలి కదా. మరి వెళ్తే మీ అమ్మ సమాధి, మీ బాబు సమాధి దగ్గరికి ఎందుకు పోతున్నావు? బరువు పాడు చేస్తారు అందరూ కూడా. మరి సేవకులేనా అసలు వీళ్ళు? అలాగంటారు అంటారు. అసలు సేవకులేనండి. వెళ్ళిన వాళ్ళనే దేవదూతలు అన్నారు. మీరెందుకయ్యా ఎక్కడికి వచ్చారా? ఆయన లేచేసాడు కదా. బతికున్నప్పుడు ఆలైతే మాత్రం చెప్పాడు యేసు ప్రభు వాళ్ళకి, నేను చనిపోయిన తర్వాత సమాధి దగ్గర రండి. మూడో రోజు మా అయ్యగారు రారండి బాబు, ఏమి చెప్పరు. అబ్బాయి ఏదో చేసుకోవడం, బతుకున్న కాలం బాగా బతుకున్నంత కాలం ఏదో ఉన్నంతలో చేయండి అని చెప్తాం తప్ప, మూడో రోజుని అలవాటు చేయండి, 9వ రోజుని అలవాటు చేయండి, మీ ముందు నడితే గంట కట్టుకుంటూ ఉంటాను అని చెప్పం మనం. ఏదన్నా ఊపిరి ఉన్నంత కాలమే. అప్పుడే బ్రతకడమైనా, చూడడమైనా, ప్రేమ చూపించడమైనా అప్పుడే. 24వ అధ్యాయం చూడండి, లోక సువార్త. ఒక మాట జ్ఞాపకం చేసి ముగించేస్తాను, చాలా సమయం అవుతుంది. 24వ అధ్యాయం మొదటి వచనం, లోక సువార్త. ఆదివారమును తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి, సమాధి ముందర మరి పెట్టబడే రాయి దొర్లింపబడి ఉండట చూసి లోపలికి వెళ్ళిరు గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఎవరు వచ్చారంటే యేసు ప్రభు సమాధి దగ్గరికి ఎవరు వచ్చారు? స్త్రీలందరూ వచ్చారు. స్త్రీలందరూ వెళ్తారా? పురుషులు వెళ్తారమ్మా. వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? పురుషులు పరారు. పురుషులంతా ఏమైపోయారు? పరారు అయిపోయారు. ఏం చేత? యేసు ప్రభు పేరు చెబితే ఆయన వెనకాల తిరిగాడని అంటే వాడిని కూడా తీసుకొచ్చి లోపల పడిచేయండి అన్నారు. కాబట్టి పురుషులందరూ పరారై పారిపోరు అందరూ. మరి ఆడవాళ్ళు ఎలా నిలబడ్డారు? మేము నిలబడతాం, నిన్నెవరు అడగమన్నాడు, నేను అడుగుతాను అంటారు భర్తతో. నువ్వు మాట్లాడుకో, నేను మాట్లాడుతాను.
నాకు ఎటు పక్కన వాడు చాలా ఏమన్నా తేడాగా మాట్లాడాడు అనుకోండి, ఆడ మనిషిని ఇంత మాట అన్నాడానికి వేసేడతాను నేనైతే. ఇవేం చేస్తా, బుర్ర పగలు కొట్టుకొని వచ్చారు. నాతో చెప్పొచ్చు కదా, నా దగ్గర అన్ని టెక్నిక్లు ఉన్నాయి, నేను వెళ్తాను గొడవకి. అంటే భర్తనే ఉంటుంది, చిన్న కుర్రలేగా నిన్నెవడాలన్నాడు అంటే స్త్రీకి ధైర్యం ఎక్కడికైనా వెళ్ళడం, దేనికైనా వెళ్ళం. మరి ఈ స్త్రీకి ఏ ధైర్యం? ప్రభు మీద ప్రేమతో, ప్రభు మీద ప్రేమతో స్త్రీలందరూ బయలుదేరి తెల్లవారుజామునే బయలుదేరి. అంతే కదండి, మనకి ఎంతోమంది మగవాళ్ళు ఉన్నా సరే సమాధి దగ్గరికి వెళ్ళాలంటే భయం. వీళ్ళందరూ బయలుదేరి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే కారణం ఇంతకుముందు ప్రసంగాల్లో చెప్పారు. యేసు ప్రభు దేహానికి పూసి ఆ రాయి ఏదో సరిగా పెట్టలేదు కాబట్టి, ఆ రోజు పేడ ఎట్టి అలకలేదు కనుక, మన్నేసి బాగా దించి కొట్టలేదు కనుక, మళ్ళీ ఎప్పుడు వెళ్తావు నువ్వు? అందుకే 3వ రోజున వెళ్ళి, అయ్యారు 3వ రోజున వెళ్ళొచ్చా, 5వ రోజున వెళ్తే మీరు వస్తారా, ఊరందరూ వస్తారా, సంఘం అయ్యగారు వస్తేనేమో సంఘం అందరు రాలేదంట, వాళ్ళు వస్తేనేమో ఈయన రాలేదంట, వీళ్ళు వస్తే లాభం రాలేదంట, ఏవో కారణం. వచ్చిన వాళ్ళని వద్దంటున్నారు. ఎందుకమ్మా మీరు వచ్చారంటున్నారు దేవదూత. వీళ్ళు ఎందుకు వచ్చారు? సుగంధ ద్రవ్యాలన్నీ తీరుబడిగా పూసి తీరుబడిగా సమాధి చేయడానికి, శుక్రవారం నాడు చనిపోయిన ఆయన్ని సమాధి చేయడానికి టైం లేక అర్జెంటుగా బట్ట చుట్టబెట్టేసేసి అరిమతిగా ఏసేపు దులుసుకున్న సమాధిలో అలా కొడుకు పెట్టుకొని వచ్చేసారు. అంతే, ఏమి పూయటానికి రాయటానికి టైం లేదు. ఇంచేత మరుసటి రోజునే మళ్ళా ఏమొచ్చేస్తుంది, విశ్రాంతి దినం వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా సమాధి కార్యక్రమాలు అయినట్టుగా ఇవన్నీ చేయడానికి వీల్లేదు. అందు గురించి ఆయన వస్త్రాలతో చుట్టి ఆ సమాధిలో పెట్టేశారు. ఈ లోపల శనివారం అయిపోయిన తర్వాత ఇంకెప్పుడైతే మంచిదని ఆదివారం నాడు బయలుదేరారు. ఆదివారం బయలుదేరి సుగంధ ద్రవ్యాలు పట్టుకొని వెళ్ళి శుభ్రంగా ఒళ్ళంతా పూసి మళ్ళీ బాగా పెట్టి బాగా రాయి చక్కగా ఎవరు తీయకంటే పెడేసేసి జాగ్రత్త అని చూసుకొని వద్దాం అని అనుకున్నారు. వీళ్ళందరూ బయలుదేరారు గుంపుగా, స్త్రీలందరూ. అయితే అప్పుడు ఏం జరిగింది? రాయి దొర్లింపబడి ఉందంట. తేరా వెళ్ళేసరికి సమాధి మీద రాయి ఏమైంది? దొర్లింపబడి ఉంటే చూసి లోపలికి వెళ్ళింది కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందుని గూర్చి వారికి ఏమీ తోసక ఉండగా. అంటే ఎందుకు వచ్చారు? లేచినందుకు ఆనందంతో గెంతులేయాలి కదా. వాకింగ్ గుర్తొస్తే మనకు బాధల్లో ఉన్నప్పుడు వాకింగ్ గుర్తు రాదు, కష్టాల్లో ఉన్నప్పుడు బైబిల్ గుర్తు, చాలా వేదనలో ఉన్నారు. ఆ వేదనలో ఉంది ఏం దేవుడా ఎలా చేసావు ఉంటాం. అంతే, రాయి ఆయన మీద తిరిగెత్తాం తప్ప ఏమండి మిగతా సమయంలో అయితే గతించే ఈ లోకాన్ని పడుకుంటాం. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందంటాం. అన్ని పాటలు తెలుసు, అన్ని భావాలు తెలుసు. అన్ని భావాలు తెలిసిన సరే కష్టం వచ్చేసరికి ఒక రాయి ఎవరి మీద తిరిగేస్తాం? దేవుడి మీద తిరిగేస్తాం. వీళ్ళేమో ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి అన్నీ పోద్దామని వస్తే ఆయన అక్కడ దేహం కనబడలేదట. కనబడకపోతే సంతోషపడాలి కదా. కనబడకపోతే ఏం తోచిపోతలేదట వాళ్ళకి. ఎవరికి? స్త్రీలందరికి ఏంటి? ఏమి తోచక ఉండగా అప్పుడు ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడిరి. బుర్ర పాడైపోయి మీ సమాధి దగ్గరికి వచ్చారు, బుర్ర కూడా పాడు చేసుకున్నారు. ఈ యొక్క వార్త చెప్పాలని, ప్రభు తిరిగి లేచాడనే వార్త మొదట ఎవరు చెప్పారు? ఈ దేవదూతలు వచ్చి చెప్పి ఆయన లేచాడమ్మా, మీరెందుకు పొరపాటు చేసుకుని ఉంటారు? ఈ చెంటు తెచ్చాం, సుగంధ ద్రవ్యాలు తెచ్చాం, పువ్వులు తెచ్చాం, అన్నీ తెచ్చాం, యేసుప్రభు దేహం లేదేటి అని వారు మైండ్ లేకుండా ఉన్నారు. సమాధిలోనికి ఎవరు వెళ్తారు? మైండ్ లేని వారు వెళ్తారు. గెరసేన దేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని దెయ్యాలు పట్టుకున్నాయి అతనికి? సుమారు 3000 దెయ్యాలని అక్కడ రాసుకొచ్చారు. మరి ఇప్పుడున్న వారికి ఎన్ని దెయ్యాలు? లెక్కలేని దెయ్యాలు, ఒక బొర్ర కాదు మనకి. ఎన్ని రోజుల నుంచి అతను సమాధి పొడిగా అంటే ఎన్ని రోజుల నుంచి సమాధిలో తిరుగుతున్నారు? మంచోళ్ళ దెయ్యాల? గెరాసిల్ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి వాడు ఏం చేస్తాడు? సమాధిలోకి పోయి శివస్థానంలో పోయి అక్కడికి రొక్కుకొని కలుసుకొని ఎవరి దగ్గర రానివ్వట్లేదు. సమాధిలోకి ఎవడు వెళ్తాడు? పిచ్చోడు వెళ్తాడు. అప్పుడప్పుడు సమాధిలో ఉన్నట్టే
అన్నవరంలో శివన సమాధి టౌన్లో కూడా ఉన్నాయి. సమాధులు ఎలా ఉంటాయి అంటే మంచి షెల్టర్గా ఉంటాయి. తాగే వాళ్ళకి సమాధి మీద చక్కగా వాటర్ బాటిల్ పెట్టుకుని అక్కడ నంచుకోవడానికి తెచ్చుకుని హ్యాపీగా తిని అక్కడ జారబడి హ్యాపీగా ఉంటున్నారండి. ఇక్కడే కదా కాకినాడ చూసినా సరే అలాగే మంచి మంచి మరుగైన స్థలం, రహస్యమైనగా ఇలాంటి చేసే వాళ్ళకి అందరికి ఎలా ఉంటుంది? అక్కడ రాసి అక్కడ వరకున్న అడిగి వాడు ఎవరు కూడా లేదు, ఓ రోజు కూడా ఎవరు కూడా రాలేదు. అలా పోతున్నారండి అందరూ. అప్పుడు దేవదూతలు అన్నాయి, సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతుల్లో ఎదుగుతున్నారు? మీరు సజీవుడైన వాడు అయినా మీరు ఎందుకు ఎదుగుతున్నారంటే బుర్ర ఉన్నదని అంటున్నారా, బుర్ర లేదని అంటున్నారా? ఇప్పుడు చెప్పండి, బుర్ర ఉన్నవారు అనుకోవాలా, బుర్ర లేనివారు అనుకోవాలా? నేను చెప్పలేదు కదా, వాక్యం చెప్పి మీరు ఆలోచించండి. సంగతులను పైన మీరు ఏం చేస్తున్నారు? చూస్తున్నారు, కానీ లోతుల్లోనికి వెళ్ళాలి. అలాగంటారు బాబు, అంత వ్యతిరేకం. ఇవన్నీ బాగా చేస్తున్నాం అనుకుంటారే. ఈ బాగా చేస్తే సంతోషమే కదా. ఎవరో బాగా చేస్తే మనం బాధపడవలసిన అవసరం లేదు. బాగోలేదు కాబట్టి మైండ్ పోయింది, వాళ్ళకి మనస్సు పాడైంది. అందుకని సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? మీరు ఎందుకు ఎదుగుతున్నారు అన్నాడు. బాగా వచ్చారన్నట. దేవదూతలు ఎవరైనప్పుడు మేము ఎలా బెటర్ అంటాం చెప్పండి. సాల్మన్ రాజు ఎలా అంటారు, వాక్యం తెలిసిన మీరు ఎలాగంటారు? మీరు ఎక్కడైనా చెప్తే మీరు ఎలాగంటారు? ఈ మాట చదివితే ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి. బాగా వచ్చే తల్లి అని ఆ సమాధిలో నుంచి ఆ తల్లి బయటకు వచ్చింది అనుకోండి, ఆ బాబు బయటకు వచ్చేది అనుకోండి, అక్కడ ఉంటారా ఏమండి? నా అమ్మాయి బతుకున్నప్పుడు ఎప్పుడు చూడలేదు కానీ, బతుకున్నప్పుడు ఈ కూరలు చూడలేదు కానీ, ఈ ఆలోచన భలే దొంగేడు పెడుతున్నావమ్మా అని అన్నది అనుకున్నాడు. మళ్ళీ వెళ్ళగలరా? ప్రాణం ఉంటుందా ఆవిడకి? ముసలోళ్ళు పోగానే పండగ అయిపోద్ది కదండి మనకి. వండికి తినడమే ఏమన్నా పోతే ఇప్పుడు వండికి తినడం ఎక్కువ అయిపోయింది. టెంట్లు వేసుకొని వండుకొని తినడమే. ఇది వరకు ఇసారాన్ని వ్యక్తం చేసేవారు. రోజుకు ఒకరు వండి పెట్టడం మొదలెట్టారు. విసారం కానీ జ్ఞాపకాలు కానీ ఏం లేదు. ఇక చికెను పలావు చేపలేదు, చచ్చిపోయాడని వండుకుంటున్నారు. ఈ పోయిందని సంతోషపడుతున్నారు. ఎందుకు చేస్తున్నారు? నాకు దీన్ని తెలిసి నాకు బుర్ర పాడైపోతుంది. ఎందుకు ఎలా చేస్తున్నారు? బతికున్నప్పుడు అంత ఏంటమ్మా ఎలా ఉన్నామని చూడలేదు. సాగులు వచ్చి ఇలా చేస్తుంటే ఏమనుకోలేదు. వాక్యం తెలిసిన ఈ ప్రాంతంలో ఉన్న నామకార్థ క్రైస్తవులు అనుకోలే. దేవదూతలు వచ్చి చెబుతున్నాయి, మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని పెద్ద బోర్డు పెడతాడు మళ్ళీ గుడి దగ్గర. మరి పోయిన సంవత్సరం లేచాడని పెట్టే కదా, మళ్ళీ వచ్చిన సంవత్సరం లేచాడని పెట్టే పొరపాటైపోతే బాబు నీకు అసలు. పెద్ద బోర్డు పెడతాడు సత్యం, ఆయన ఎక్కడ లేడు, సమాధిని గెలిచాడు, లేచి ఉన్నాడని. మరి 365 రోజులు అందులో ఉన్నాడా? మళ్ళీ ఇవాళ లేచాడా? లేచాడన్న వార్తనే నువ్వు ప్రకటించి ఎప్పుడు ప్రతిరోజు ప్రకటించు. 40 రోజులు ఒకసారి అలా ప్రకటించుకును. సంగతులను పైన చూడు. లోతులలోనికి వెళ్ళాలి. యేసు మాటల్లోని అర్థం మనకి అర్థం అవ్వాలంటే జ్ఞానం. ఆయన లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు ఆయన మీకు గలిలయలో ఉన్నప్పుడు చెప్పారట. దేవదూతలు కూడా విన్నాయట. గలిలయలో ఉన్నప్పుడు ఏం చేశాడట? మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనినని వారితో చెప్పి ఒక మొట్టి తిట్టినట్టు చెప్పి, బుర్రలేదా మీకు మర్చిపోయింది మీరని. కానీ అప్పుడైతే 3 రోజులు అయింది, ప్రేమ తగ్గలేదు, పెద్ద ఇంకా ఏదో అనుకోవచ్చు. మరి నీకు ప్రభు నమ్ముకొని 30 సంవత్సరాలు అయింది, సేవ చేసి 70 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ రూపు పోయేలాగా ఉన్నావు. నీకేమి జ్ఞాపకం లేదా? నీకు ఆయన తిరిగి వేస్తారని రాయబడి ఉంది కదా, అదెందుకు మర్చిపోయారు మీరు? అదెందుకు మీకు జ్ఞాపకం లేదు? అంటే బుర్రన్న పనులు చేస్తున్నారు అనుకోవాలా, బుర్రలేని పనులు చేస్తున్నారు అనుకోవాలా? మాకు లేవండి. ఇది ఏదో కోల్పోయినట్టు, మన దగ్గర ఏదో లేనట్టు. మాకు లేవండి బాబు అలాంటివన్నీ. ఉంటే మరి మనం తెలసేలు కొనేసుకొని
ఏమండి అన్నీ పెట్టేసుకొని ఆ తెల్లారుజాముని ఆ కాటిసీన్లో ఆ శ్మశానంలో గెరాసీన్ల దేశంలో పెట్టిన దెయ్యాలకు పెట్టినట్టు వాళ్ళు తిరిగినట్టుగా అయంతా తిరుగుతూ ఉందో అలాంటివన్నీ వాస్తవాలు తెలిసి తెలియనట్టుగా ఉన్నవారు చేస్తారు. ఈ స్త్రీలు చేశారంటే అప్పుడు 3 రోజులు అయింది కాబట్టి వాళ్ళు లేకపోతే అప్పటి నుంచి ఏమన్నా చేశారా స్త్రీలు పని? అప్పుడు చేయలేదు. మళ్ళీ చేశారా? మళ్ళీ బైబిల్ ఎక్కడ చేశారా? అరే నిజమే ప్రభు చెప్పాను. మేమే ఈ బాధలో వేదంలో ఉండి ఆయన తిరిగి లేచాడని ఎవరు లేస్తాడు లేచాడని అనుకున్నాం, కానీ ఇంత అలా జరుగుతుందని అనుకోలేదు. అందుకని ఈ వార్త స్త్రీలు మొట్టమొదట స్త్రీలు సువార్త ప్రకటించారు. దేవదూతలు చెప్పిన తర్వాత మొదట సువార్త ప్రకటించింది ఎవరు? ఈ మాట చదువుకొని ముగించుకుందాం. ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేనే మరియు యాకోబు తల్లి అయిన 9వ వచనంలో వేశారు. సమాధి అద్దరుడు తిరిగి వెళ్ళి సంగతులనియు 11 శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేశారంట స్త్రీలు. అయితే కానీ ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు నిజంగా అప్పుడు వార్తను ప్రకటించాడు. ప్రభు తిరిగి లేచి ఉన్నాడు. మీకు తెలుసా? పేతురు గారు కాస్త ఇది కాదండి, ఇది లేదు, నేను అర్జెంటుగా వెళ్ళి చూసాను. మీరు వేగంగా పరిగెత్తి యోహాను గారు పరిగెడుతున్నారు, పేతురు గారు పరిగెడుతున్నారు, సమాధిలో లేరని. అప్పటికప్పుడు అలా పరిగెట్టారు. కానీ ఆ దినం ఎప్పుడైతే ఇంకా అలా సిచ్యువేషన్ చూసారు, అక్కడి నుంచి ఏమని ప్రకటించాడు? క్రీస్తు మృతుల్లో నుండి లేచాడని ప్రకటించడం ప్రారంభించారు. ఒరిజినల్ వారు ఆ గడిలో అలాగే ప్రవర్తించారు. అప్పుడున్నటువంటి వాళ్ళందరూ మైండ్లంతా కూడా దెబ్బతిని ఉన్నాయి కాబట్టి, అందరూ బాధలో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది సమాధి కూడా. యేసుప్రభు సమాధి ఎక్కడ ఉంది? ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఉంది. ఎవరి సమాధి అయినా కాపలా పెట్టారా ప్రపంచంలో? ఎవరి సమాధికైనా కాపలా ఉందా? నన్ను సమాధి చేయండి అంటారు చాలా మంది, కానీ కన్నం పెట్టండి అంటారు. నన్ను మట్టిలో పెట్టండి, పైన మళ్ళీ కన్నం పెడతారు. ఎందుకని? కన్నం మట్టి పూర్తిగా తొక్కేయాలి. ఎందుకంటే యేసుప్రభు ఆయన తిరిగి లేచాడు అంచేత మేము కూడా ఏదో తిరిగి లేచేయగలమని నేను సమాధి చేయండు బతికొండగా చేయండి అని మొదలెట్టాను. బతికొండగా నువ్వు పెట్టిన శుభ్రంగా మూసేస్తే సస్తావు, నువ్వేమీ లేవు. చక్కగా సెట్ చేసి ముఖం కనపడలేగా నీకు చక్కగా కన్నం పెడితే చక్కగా ఆర్చేసినంత నీకు ప్రాబ్లం ఏముంది? కొన్ని రోజులు ఉంటావు, ఆ తర్వాత నువ్వు కూడా ఖాళీ అయిపోతావు, నువ్వు తిరిగి లేవవు కదా. మరి యేసుప్రభు సమాధికి రోమా సైనికులు కావలా ఉన్నారు. కావలా వారు ఉన్నా సరే దేవదూతలు వచ్చి సమాధి రాయి తీయడం ఎప్పుడు, ఆయన వెళ్ళడం ఎప్పుడో సైనికులకే తెలియలేదు. అందుకే యేసు మరణ వార్త చాలా అద్భుతమైనది. రాత్రికి మరిన్ని విషయాలు ఉందో సమయం మరి అనుకున్న టైం ఎక్కువ అవుతుంది, ముగిస్తాను. అందరూ సమయానుకూలంగా సాయంకాలం నిలుపుడు కార్యక్రమాన్ని చేపడండి. ప్రార్థన చేసుకుంటాం. ఏ బాబు ఈ కార్డు చెప్పు నాయన, ఎవరు బాబు ప్రార్థన చేసుకుంటాం. సంఘం అంతా సహకరించండి. దేవుని కార్యక్రమాలకు, సంఘంలో జరిగే వివాహ కార్యక్రమాలకు అందరూ ఆసక్తిగా పాటలు అన్నీ కూడా. అలాగే రేపు రాత్రి నిలుపుల్లో పాటలు పాడేటువంటి వాళ్ళు ఇష్టం ప్రార్థన అయిన వెంటనే మీ పేర్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పటికే రాసుకొని ఉండాలి. ఇస్తే మనకు 6:30కే స్టార్ట్ అవుతుంది. 6:30 నుంచి మీరు పాటలు దేవుడి కొరకు, ఆయన మరణం గురించి వార్తలు అందించే పాటల్లో కూడా జ్ఞానం ఉంది కాబట్టి మీ వంతు బాధ్యత మీరు నెరవేర్చండి. ఈ ప్రార్థన అయిన వెంటనే మీరు పాట ఇసాక్ గారికి ఇచ్చి పాటలు పాడేటువంటి వాళ్ళు పాట ఇచ్చి వెళ్ళాలని మీకు మనం చేస్తున్నాం. అంటే క్రమబద్ధంగా అప్పుడు మీరు పాడతారని ఒకరు చూడకుండా ఉండడానికి ముందుగా సిద్ధపడి ఉన్నామనే రీజన్గా సిద్ధపడి ఉంటున్నాం కాబట్టి పాటలు ఇవ్వండి, రాసుకుంటాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్నకాల సమయం వరకు నీ అమూల్యమైన మాటల్లో
ఎంతో ఉన్నతమైన వాస్తవాలు ఉన్నాయి. అందులో కొన్నిటిని మేము జ్ఞాపకం చేస్తున్నాం. ఎన్నో విషయాలు మేము నేర్చుకోవాల్సి ఉంది. ఎంతో వాస్తవంగా నడవలసి ఉంది. అవాస్తవంగా నడిచి పర్వాలేదు అనుకుంటుంది సమాజం. వాస్తవంగా నడిచి మాకేముంది అనుకుంటున్నారు అనేక మంది. ఏదేమైనా సంగతులను పైన కాక లోతుల్లోకి వెళ్ళి ఆలోచించాలని జ్ఞానం నీ పిల్లలైన వారందరికీ కలిగిస్తున్నాం. వాస్తవాలు చెప్తున్నా వినేవారికి కాదని తోసిపుచ్చేటువంటి వారిని మేము ఏం చేయలేకపోతున్నాం. వారికి ఎంతో జ్ఞానాన్ని బోధిస్తున్నాం. జ్ఞానమే వాళ్ళని స్వతంత్రం చేయగలరు తప్ప మేమెవరిని మనుషుల్ని మెప్పించి మాటల చేత మా మాటల గారడి చేత మాయ చేసే మాటలు మా దగ్గర లేవు. వాటిని ఉపయోగించి ఎవరిని నిలబెట్టడానికి వీల్లేదు. నీ వాక్యం నిలబెట్టాలి. వాక్యం మీద నిలబడలేనట్టు వారు మనుషుల యొక్క పద్ధతులకు ఆలోచనలకు లోబడిపోయి వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. అటివారు ఆయనను యేసుక్రీస్తు ప్రభు వారిని మరలా సిలివేసేటువంటి వారు రక్తాపరాధ లిస్టులో ఉన్నారు. ఇంకేదంటే ఇంత మాధుర్యమైన ఇంత అమూల్యమైన జ్ఞానం విని తప్పిపోయిన వారు మరలా ఆయనను సిలువ వేస్తున్నారు. సిలువ వేయటం ప్రతిదినం అలవాటైపోయింది. కాబట్టి ఏదో పాటిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ మేము రక్తాపరాధులుగా ఉన్నాము. ఆయన రక్తముల గురించి, ఆయన మరణముల గురించి, ఆయన పునరుద్ధానం గురించి వార్తను ప్రకటించే క్రమంలో ఉండలేకపోయేవనే బాధ లేదు. ఆయన విషయాన్ని తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు గమనించి మారడానికి నీ కృపను తోడుగా ఉంచు. సాయంకాలం నిలుపుల్లో జరగబోయే కార్యక్రమంలో నీ పిల్లలందరూ చేర్చుకోరు. ఈ అమూల్యమైన మాటలు వినడానికి నీ కృప చేత నడిపించు. మా ప్రభుని మీ యొక్క ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.